ఎస్టీ పునరుద్ధరణ కోసం, మా భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దులుపుకుంటున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో మోసపోయిన జాతి కోసం ఈరోజు బీఆర్ఎస్ఎస్ వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపకులైనటువంటి పొదల నరసింహ గారి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ పునరుద్ధరణ విషయంపై కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్ని సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2017న నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సత్యపాల్ కమిటీ, కారం శివాజీ గారుల కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రానికి సిఫారసు చేసి మాకు అమలు చేయడం జరిగింది. దాన్ని రీప్రెస్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆయనకి వినతి చేస్తున్నాం. అదేవిధంగా 2019న కర్నూలు సభ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు బోయిల బాధ నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకి బోయిలకు న్యాయం చేస్తారని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా యావత్ భారతదేశంలోనే 28 రాష్ట్రాల్లో 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీలుగానే కొనసాగుతున్నారు వాల్మీకి బోయిలు. కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 8 జిల్లాల్లో బీసీఏలుగా, 5 జిల్లాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయి సంఘం తరఫున మరియు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి మీ ఇతర సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదేవిధంగా ఇప్పటికైనా వాల్మీకి బోయిల స్థితిగతులు రెక్కాడితే డొక్కాడిని మా చీకటి బ్రతుకులు గుర్తించి ఇప్పటికైనా మాకు న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కుని కల్పిస్తారని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.